హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వంశీ. ప్రజెంట్ మనతో ఒక గెస్ట్ ఉన్నారు అనమాట. గెస్ట్ ఎవరో కాదు, ఇన్స్పిరేషన్ అనమాట. ఎందుకు అంటున్నానంటే ఒక రైతు కుటుంబంలో పుట్టి చదువుకొని జాబ్ చేయకుండా మనం అంటూ ఒక 10 మందికి జాబ్ కల్పించాలంటూ మిస్టర్ అంటే టీ నవీన్ రెడ్డి అని పెట్టారనమాట. మనకి ఇరానీకి కానీ చాలా విధాలుగా సక్సెస్ అయ్యారు. తర్వాత కొంచెం స్ట్రగుల్స్ వచ్చినాయి. మాట్లాడదాం వాళ్ళని. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? యా ఆల్ గుడ్. అన్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మిస్టర్ టీ గురించి మాట్లాడేసుకుందాం. యా ఏంటన్నా అసలు మిస్టర్ టీ వెనకున్న రహస్యాలు ఏంటి? ఆ థాట్ ఎలా వచ్చింది ఏంటి అసలు? రహస్యాలు అంటూ ఏం లేదు. ఉమ్, ఫస్ట్ మేము బిజినెస్ చేయాలన్న థాట్ వచ్చినప్పుడు మేము డిఫరెంట్ బిజినెస్ లోకి వెళ్ళడం జరిగింది. ఉమ్, డిఫరెంట్ బిజినెస్ లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా సరే అంటే ఇప్పుడు అది మనం వేరే వాళ్ళ కంపెనీ వేరే వాళ్ళ ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేయాల్సి వస్తుంది. అది ఈవెన్ మార్కెటింగ్ మనం ఓన్ చేసినా కానీ. సో అలా కాకుండా మనదే ఒక ప్రొడక్ట్ ఉండాలి, మనదే ఒక బ్రాండ్ ఉండాలి అన్నట్లు మనదే ఏదైనా ప్రొడక్ట్ ని చూస్ చేసుకొని బిజినెస్ చేయాలనే ఆలోచనలో మేము ఉన్నప్పుడు ఏ ప్రొడక్ట్ అయితే బాగుంటుంది ప్రెసెంట్ అన్నప్పుడు ఆలోచించినప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ని బేస్ చేసుకుంటే ఒక ఆపర్చునిటీని ప్రొడక్ట్ గా చూస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేము ఏదైనా ఒక ఆపర్చునిటీని మా ప్రొడక్ట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మేము ఫస్ట్ ఫ్రాంచైజ్ అనే కాన్సెప్ట్ మాకు స్ట్రైక్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ ఈ ఫ్రాంచైజ్ లోకి వచ్చిన తర్వాత కూడా ఏ ప్రొడక్ట్ ని మనం ఫ్రాంచైజ్ చేస్తే బెటర్ గా ఉంటుంది ప్రెసెంట్ అనే దాని మీద మళ్ళీ మేము స్టడీ చేసినప్పుడు ఏదో ప్రొడక్ట్ పెట్టి దాన్ని ఫ్రాంచైజెస్ ఇచ్చి లేదా ఇప్పుడు ఫ్రాంచైజెస్ అనగానే కేఎఫ్సి కానీ లైక్ అదర్ బ్రాండ్స్ ఏమైనా ఉంటే 50 lakh 1 CR ఆ రేంజ్ కాకుండా ఇప్పుడు అందరికి ఎక్కువ అవైలబుల్ లో ఉండేటట్లు ఏ ప్రొడక్ట్ అయితే బెటర్ ఉంటుందని మళ్ళీ మేము రీసెర్చ్ చేసినప్పుడు టీ అయితే బెటర్ ఉంటుందని చూస్ చేసుకోవడం జరిగింది అనమాట. దాని తర్వాత మేము ఒక 2.5 years 2019 నుంచి 2021 ఎండ్ వరకు కూడా ఒక 2.5 years స్పెండ్ చేసి లైక్ అస్సాంకి సెవెరల్ టైమ్స్ విజిట్ చేసి అసలు టీ పౌడర్ లో గ్రేడ్స్ ఎన్ని ఉంటాయి, ఆ గ్రేడ్స్ అంటే వాటి టెంపరేచర్ ఏ టెంపరేచర్ లో తీస్తే ఎలా వస్తుంది, ఆ గ్రేడ్స్ ఎలా ఉంటాయి అండ్ వాటిని ఎలా బాయిల్ చేస్తే ఏ టేస్ట్ వస్తుంది. ఒక 2.5 years మేము దాని మీద టైం స్పెండ్ చేసి ఒక మాకంటూ ఒక ఓన్ ఫార్ములాని ఒక ఓన్ గ్రేడ్ టీ పౌడర్ ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ప్యారలల్ గా కూడా ఏ నేమ్ అయితే బెటర్ గా ఉంటుంది. సో ఇప్పుడు పీపుల్ లోకి వెళ్ళాలంటే ఏంటంటే ఒక కొత్త పేరు తీసుకొచ్చి నేను మీకు చెప్పాను అనుకోండి, చెప్పినప్పుడు గుర్తుంటుంది కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత గుర్తుండదు. అలా కాకుండా మీకు ప్రతి ఒక్కరికి గుర్తుండాలంటే మన రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేసే వర్డ్స్ అయితే ఎక్కువ గుర్తుండే స్కోప్ ఉంటుంది. యా సో అలా చూసినప్పుడు ఏంటంటే ఇవాళ డే తీసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఎవరికైనా సరే ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఒక అప్లికేషన్ ఒక ఏదైనా ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినప్పుడు కానివ్వండి లేదంటే ఇంకేదైనా ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎగ్జామ్స్ కి సంబంధించి ఏదైనా అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు కానీ ఫస్ట్ ఫార్మ్స్ లో ఉండేది ఏంటిది, అది మెన్ అయినా ఉమెన్ అయినా మనకు కనిపించడం మిస్టర్ అనే వర్డ్ కనిపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మేము మిస్టర్ మా ప్రొడక్ట్ టీ కాబట్టి మిస్టర్ టీ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. దెన్ దీనికోసం మేము టోటల్ గా ఆ నేమ్ గురించి కానివ్వండి, లోగోస్ గురించి కానివ్వండి, మనకు ఉండే లోపల ఉండే థీమ్స్ కానివ్వండి, వాల్ పోస్టర్స్ కానివ్వండి 2.5 years స్పెండ్ చేసాం. యాజ్ వెల్ యాజ్ ఆ ఫార్ములాకి ఆ మేకింగ్ కి టేస్ట్ కూడా 2.5 years స్పెండ్ చేసాం. సో ఈ 2.5 years మేము స్పెండ్ చేయడం అనేది మేము లాంచ్ చేసిన తర్వాత మాకు చాలా అడ్వాంటేజ్ అయింది అనమాట. మేము లాంచ్ చేసిన సెకండ్ డే నుంచే మాకు కన్స్యూమర్స్ నుంచి అంటే కస్టమర్స్ తాగే వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చి మంచి హ్యూజ్ గా అంటే పెట్టిన 2 days లోనే పర్ డే 25,000-30,000 అంటే మేము పెట్టింది పెద్ద స్కేల్ కాదు, మేము పెట్టింది చాలా చిన్న స్కేల్ బిజినెస్ అనమాట. చిన్న స్కేల్ బిజినెస్ లో పర్ డే ఇప్పుడు పెట్టిన రెండో రోజు 25,000-30,000 బిజినెస్ అవ్వడం అనేది అది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. సో సెకండ్ డే నుంచి మా బిజినెస్ సక్సెస్ అయింది. యాజ్ వీ ఎక్స్పెక్టెడ్ 1 month లో మాకు ఫ్రాంచైజీ ఎంక్వైరీస్ వచ్చాయి. 2-3 months లో అది కౌంట్ పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. మేము అరౌండ్ 14 months లో ఆల్మోస్ట్ 500 outlets కి రీచ్ అవ్వడం జరిగింది అనమాట. దెన్ ఇది అవుతున్నప్పుడు మార్కెట్ లో ఇప్పుడు మార్కెట్ అనేది ఇప్పుడు కూడా ఒకటే విధంగా ఉండదు. మార్కెట్ అనేది డే టు డే ఇప్పుడు ఎన్నో ఇన్నోవేషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు 10 years బ్యాక్ కి ఇప్పటికి అండ్ 20 years బ్యాక్ కి ఇప్పటికి ఎన్నో ఇన్నోవేషన్స్ వచ్చాయి. ప్రతి దాంట్లో ప్రతి సెక్టర్ లో కూడా ఇన్నోవేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనకి కూడా ఏంటంటే బయట జరుగుతున్న సర్కమ్స్టాన్సెస్ లో ఈ టీలో కొంచెం ఇంపాక్ట్ రావడం జరిగింది అనమాట. అంటే కన్స్యూమర్స్ పెరుగుతున్నారు, తాగే వాళ్ళు పెరుగుతున్నారు. ఒకసారి తాగేటోళ్ళు 2 సార్లు తాగుతున్నారు, 10 మంది తాగే దగ్గర 20 మంది తాగుడుకు అలవాటు అవుతున్నారు టీలో. సో ఇది జరుగుతుంది. బట్ బిజినెస్ ఏదైతే ఫ్రాంచైజింగ్ దీని మీద ఏదైతే మేము సేల్స్ ఇవన్నీ చేస్తున్నామో ఈ బిజినెస్ అనేది కొంచెం సాచురేట్ అయ్యే స్టేజ్ కి వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ ఏదన్నా మళ్ళీ ఇన్నోవేటివ్ గా మేము తీసుకురావాలన్నప్పుడు ప్యారలల్ గా మేము మిస్టర్ టీ రన్ చేస్తూ మేము రీసెర్చ్ చేసినప్పుడు ఏముందంటే ఇప్పుడు రాబోయే ఏదైతే 10 to 15 years ఉందో రాబోయే 10 to 15 years ఇరానీ చాయ్ కి చాలా మంచి భూమి ఉండబోతుంది. ఇది ఒకటి మేము నోటీస్ చేసాం. రెండోది ఏంటంటే ఇప్పుడు టీ మార్కెట్ అంతా స్టడీ చేస్తే ఒక టీ అవుట్లెట్ స్మాల్ స్కేల్ లో పెట్టినప్పుడు పర్ డే ఒక 10,000 నుంచి 20,000 లేదా 25,000 వరకు స్కోప్ ఉంటది టర్న్ ఓవర్. అదే మనం ఇరానీ పెట్టినప్పుడు 10,000 20,000 కాదు 40,000 50,000 హైదరాబాద్ లో కనుక మనం గమనించినట్టయితే రోజుకి 1,00,000 నుంచి 2 లక్షల బిజినెస్ చేస్తున్నా ఉంది. సో ఇప్పుడు టీతో పోలిస్తే ఇరానీ అనే బిజినెస్ కి ఫ్యూచర్ లో కూడా ఏంటంటే
పెట్టుకునే వాళ్ళకి అంటే ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి కూడా ఇంకా ఈ రెగ్యులర్ టీ కంటే 5 times 10 times ఎక్స్ట్రా బిజినెస్ చేసుకునే అవును. స్కోప్ కూడా ఉంది. అవును. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మేము చిన్న మిస్టర్ టీ నుంచి ఇరానీ లాంచ్ చేసి మిస్టర్ ఇరానీ అనే బ్రాండ్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. అందులో 500 అవుట్లెట్స్ ఉంటే ఇప్పుడు దీంట్లో మేము 200+ అవుట్లెట్స్ వచ్చేసాం అన్నమాట. Okay. ఇది కూడా అరౌండ్ 10 months అవుతుంది. 10 months లో 200+ అవుట్లెట్స్ వచ్చాయి. ఇన్ దట్ 100+ అవుట్లెట్స్ పర్ డే 20,000-30,000 అవుతుంది. అంటే వాళ్ళ మంత్లీ ఇన్కమ్ 2 నుంచి 3 లక్షల రూపాయలు ఓకే. ఉంటుంది. అంటే ఇప్పుడు బిజినెస్ ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు Yeah. కస్టమర్స్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి? మాకు మొత్తం ఒక 30 people టీమ్ ఉంటుందండి. మేము మొత్తం సోషల్ మీడియా మొత్తం డిజిటల్ ప్రమోషన్ చేసాము. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా మొత్తం డిజిటల్ ప్రమోషన్ చేసాము. యాజ్ వెల్ యాజ్ మా ఎగ్జిస్టింగ్ స్టోర్స్ నుంచి కూడా ఎంక్వైరీస్ వస్తుంటాయి. మా టీం ఉంటుంది, వాళ్ళని రిసీవ్ చేసుకుని పిలుస్తారు, మన ఆఫీస్ కి విజిట్ చేస్తారు. దెన్ వాళ్ళు విజిట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఫస్ట్ మేము ఒక టోకెన్ అమౌంట్ అనేది చేయించుకున్న తర్వాత వాళ్ళని ఒక 2 or 3 ప్లేసెస్ చూసుకోమని చెప్తాం. చూసుకున్న తర్వాత మా సైడ్ నుంచి మళ్ళీ విజిటింగ్ టీమ్ ఒకటని ఉంటుంది, వాళ్ళు వెళ్ళి సర్వే చేస్తారు. ఈ 2-3 ప్లేసెస్ లో ఎక్కడ పెడితే బాగుంటుంది, అక్కడ పెడితే బిజినెస్ వస్తుందా రాదా, ప్రాఫిట్స్ లో ఉంటుందా ఉండదా అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక అవుట్లెట్ కి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో ఇప్పుడు వేరే కంపెనీస్ ఉన్నవి, వాళ్ళకి బిజినెస్ కావాలి, సేల్ పోవద్దు అన్నట్లు కస్టమర్స్ ఇప్పుడు చాలా ప్లేసెస్ లో మనం చూస్తున్నాము. అక్కడ నడవదని తెలిసినా మళ్ళీ కస్టమర్ ఎక్కడ వెళ్ళిపోతాడో అని చెప్పేసి వాళ్ళు అప్రూవల్ ఇస్తుంటారు అదర్ బ్రాండ్స్. బట్ మా దగ్గర మేము ఒక కస్టమర్ 6 months 8 months 10 months హోల్డ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. మాకు వాళ్ళ అమౌంట్ కట్టిన తర్వాత ప్లేస్ ప్రాపర్ గా లేకుంటే 6 months 8 months హోల్డ్ చేయించి ప్రాపర్ ప్లేస్ దొరికినప్పుడు మాత్రమే మేము అప్రూవల్ ఇవ్వడం జరిగింది అనమాట. అలాంటి జాగ్రత్తలు మేము తీసుకుంటాం. మాకేంటంటే మా బ్రాండ్ కు ఉండే బిజినెస్ మీ మొద్దన్న మాకు వస్తుంటుంది, కాకపోతే మా దగ్గరికి వచ్చే కస్టమర్ ఎవరు కూడా లాస్ కావద్దు. దానికోసం ఎంత టైం తీసుకోవడానికైనా మేము వెయిట్ చేస్తాం. ఓవరాల్ ఇండియా ఉందన్న, మొత్తం ఇండియాలో ఇప్పుడు ప్రెసెంట్ అయితే 5 states లో ఉన్నది. సో ఇప్పుడు మనకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ ఉన్నది. ఇప్పుడు మన వెనకాలనే ఉన్నారు, వాళ్ళు పూణే నుంచి వచ్చారు. మన వెనకాల మీరు చూసిన క్రౌడ్ ఉన్నారు, వాళ్ళు పూణే నుంచి వచ్చారనమాట. అండ్ సూన్ ఇంకొక 7-8 states లో కూడా స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి హార్డ్లీ 6 months లో ఏపీ అండ్ తెలంగాణలో ఎవ్రీవేర్ ప్రతి ఒక్క రూట్స్ లో అంటే డిస్ట్రిక్ట్స్, డివిజన్స్, మండలాలు, తాలూకాలు ఉంటాయి కదా, ప్రతి కార్నర్ లో మా మిస్టర్ ఇరానీ అవుట్లెట్స్ వస్తాయి. యాజ్ వెల్ యాజ్ పాన్ ఇండియాలో కూడా అట్లీస్ట్ స్టేట్ కి 5 to 10 అవుట్లెట్స్ అన్న నెక్స్ట్ 6 months లో వస్తాయి. మా స్ట్రాటజీస్ అండ్ మా వర్కింగ్ దాని మీదనే ఉంది ఫోకస్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జనాలు కూడా మనం ఇప్పుడు మీరు చూశారు, ఇప్పుడు మన అవుట్లెట్ లోనే ఉన్నాం. ఇప్పుడు మీరు చూశారు క్రౌడ్ ఎలా వస్తుందని. ఇప్పుడు ఈ ప్లేస్ లో వచ్చే వరకల్లా మనది ఓన్లీ టీ కౌంటర్, నా ఓన్ అవుట్లెట్ ఇది. ఓన్లీ టీ బిజినెస్ చూసుకుంటే పర్ డే 50,000 నుంచి 60,000 అవుతుంది. మీరు చూశారు కదా, మార్నింగ్ టైం లోనే ఈ క్రౌడ్ ఉందంటే మనకి ఈవినింగ్ ఇంతకి డబుల్ త్రిబుల్ ఉంటారు. సో డబుల్ త్రిబుల్. ఓకేనా? ఇప్పుడు ఎక్కువగా మనం చూసినట్టయితే జాబులు చేయకుండా చాలా మంది బిజినెస్ కి వచ్చేస్తున్నారు. డబ్బులు ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేసి బిజినెస్ పెట్టాలనుకున్నా, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు మరి? వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తారా, సజెషన్స్ ఇస్తారా? నేను కంప్లీట్ గా ఏంటంటే నన్ను సజెషన్ అడిగితే మాత్రం నేను ఎవరికైనా చెప్పేది, జాబ్ లో అసలు లైఫ్ ఏమి ఉండదు. లైఫ్ అంటేనే బిజినెస్. ఓకే, మీరు బిజినెస్ చేసేనే మీకు లైఫ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటి, ఒకవేళ ఇన్ కేస్ మీరు ఉన్న సిచ్యువేషన్స్ కానీ మీరు వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కానీ మీకు ఎలా చేయకపోవచ్చు, చెయ్యని స్టేజ్ లో కనుక మీరుంటే, మీరు ఏదైతే ఇప్పుడు మీ ఫ్యామిలీ అక్కడ లాక్ అయి ఉన్నారో అది చేస్తూనే డైలీ 1 hour 2 hours డీవియేట్ చేసుకోండి. డీవియేట్ చేసుకొని మీరు మేబీ టైం తీసుకోవచ్చు, ఒక 6 months 1 year 2 years తీసుకోవచ్చు. బట్ బిజినెస్ కావాల్సిన ఫండ్ రైజ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేయడానికి మీకు కావాల్సిన టైం ని మీరు డివైడ్ చేసుకోవచ్చు. దెన్ మీరు షిఫ్ట్ అయిపోవచ్చు అన్నమాట. దాన్ని మీరు ప్యారలల్ గా, అంటే ఇప్పుడు ఇనీషియల్ గా మీకు సపోర్ట్ చేయకపోయినా, మీకున్న సిచ్యువేషన్స్ అండ్ మీ పక్కన ఉన్న పీపుల్ సపోర్ట్ చేయకపోయినా, మీకు చేయాలన్న థాట్ ఉంటే ఎలాగైనా సరే మీరు ఒక 1-2 years డైలీ 1-2 hours కేటాయిస్తే మీరు వచ్చేస్తారు అనమాట. నేను అందరికి చెప్పేది ఏంటంటే, మీరు ఆలోచించుకుంటా చేద్దామా వద్దా, చేస్తే ఉంటుందా పోతుందా అంటే ఏమి ఉండదు అనమాట. ఏదైనా సరే టైం స్పెండ్ చేయాలి. మనం ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా బిజినెస్ అనగానే, ఇన్వెస్ట్మెంట్ లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో 3 kind of ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ లో ఇన్వెస్ట్మెంట్ అనగానే మనీ అంటారు. నా దృష్టిలో మనీ అనేది లాస్ట్ ప్రయారిటీ. నా దృష్టిలో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే టైం, రెండోది నాలెడ్జ్, మూడోది మనీ. ఫస్ట్ నువ్వు టైం స్పెండ్ చేయి అండ్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేయి. నీ నాలెడ్జ్ ని, నీ టైం ని ఇన్వెస్ట్ చేయి. దెన్ నీకు మనీ కావాలా వద్దా అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ నీకు మనీ నీడ్ ఉంటే నువ్వు ప్రాపర్ టైం ఇన్వెస్ట్ చేసి ఆ మనీని ఎలా జనరేట్ చేయాలనేది కూడా నీకు తెలుస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో ఫస్ట్ మనీ, తర్వాత నాలెడ్జ్, తర్వాత టైం. అందుకే ఫెయిల్ అవుతున్నారు. సో ఫస్ట్ టైం,
తర్వాత నాలెడ్జ్, ఓకే. తర్వాత మనీ. మనీ. ఈ 2 ప్రాపర్ గా ఉంటే హ్మ్. నీకు మనీ కావాలా వద్దా, కావాలి అనుకుంటే ఎలా జనరేట్ చేసుకోవాలనేది కూడా నీకు తెలిసిపోతుంది. ఓకే. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ఫస్ట్ మనం టైం స్పెండ్ చేస్తే Yeah. వస్తదా రాదా Yeah, we need ఏంటని to ఉంటది. invest our time. ఓకే. Yeah. మరి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారన్న? ఎక్కువగా జాబ్ల మీద గవర్నమెంట్ జాబ్స్. నేను జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడానండి. అంటే అట్లా కాదన్న, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పిల్లనిస్తారు. ఇప్పుడు మీరు ట్రెండ్ మారుతుందండి. మీరు కూడా నాకు ఒక క్వశ్చన్, మీరు పల్లెటూరు నుంచి వచ్చారు మీరు కూడా. పల్లెటూరు మనం చూసినట్టయితే గవర్నమెంట్ జాబ్ కోసం కొన్ని సంవత్సరాలు చదువుతూ ఉంటారు చాలా మంది. ఉన్నది జాబ్ అంటే వాళ్ళకి డబ్బున్నా కూడా బిజినెస్ చేయకుండా ఓన్లీ జాబ్. మరి ఎందుకని అలా? అది ఏంటంటే అడాప్ట్ అయిపోయింది త్రూ అవుట్ ద డికేడ్స్. మనకి పాస్ట్ డికేడ్స్ నుంచి చూసుకుంటుంటే అది ఎలా అంటే ఇప్పుడు నాకు మా పేరెంట్స్ నుంచి, మా పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ నుంచి, వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ నుంచి ఇలా 1 to 1 అనేది అది మైండ్ ఫీడ్ అలా అవుతూ వస్తున్నది అనమాట. బట్ ఇప్పుడు కొంచెం చేంజెస్ థింకింగ్ ఇప్పుడు పెద్దవాళ్ళది కూడా మారుతున్నది. ఇప్పుడు ఒకప్పటిలాగా అయితే లేదు అన్న. ఇప్పుడు మనం చూసుకునే విధంగా అయితే మీరు చాలా చెప్పారు, 3 టైప్ ఆఫ్ చెప్పారు, బిజినెస్ ఎలా చేయాలని కూడా బాగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే అన్న, ఇప్పుడు చదువుకునే వాళ్ళు కూడా చదువు మానేసి జాబ్ ఎక్కువగా బిజినెస్ చేయాలి. డబ్బున్న వాళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు కానీ ఎవరైనా ప్రిఫరెన్స్, ఎందుకంటే ఒకరి దగ్గర చేసేది ఏంటి, మనమే 10 మందికి ఇవ్వాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నా క్లాస్మేట్స్ ఉన్నారు, దే ఆర్ ఇంటూ ఐటీ ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ ఉన్నారు. దేర్ ఎర్నింగ్స్ ఆర్ అరౌండ్ 50-60,000 నుంచి నా బ్యాచ్ మేట్స్ కి 2.5 lakh వరకు ఉన్నారు. బట్ నా అవుట్లెట్స్ ఫ్రాంచైజ్ తీసుకుంటారు కదా, మా ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు మీరు అన్నట్లు 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు వీళ్ళే ఎక్కువ ఉన్నారు. వీళ్ళ ఇన్కమ్స్ 2 lakh 3 lakh బేసిక్ ఉంటుంది వీళ్ళ మంత్లీ ఇన్కమ్. అంటే ఇప్పుడు అంతా చదివి జాబ్ చేసి సెటిల్ అయిన వాళ్ళకంటే కూడా స్టడీస్ లో వెనకబడిన వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి ఫ్రాంచైజ్ తీసుకొని మంత్లీ 2 lakh 3 lakh అంటే వాళ్ళకంటే బాగా ఎర్న్ చేసుకుంటున్నారు. మన స్టడీస్ కి మన సంపాదనకి సంబంధం ఉంది. చదువు అనేది కొంచెం నాలెడ్జ్ కోసమే కదా అన్న. సరే అన్న, అసలు మీ ఈ థాట్ ఎలా వచ్చింది అంటే, మీరు 2019 అన్నారు కదా. అవును. బిఫోర్ ఏం చేశారు? బిఫోర్ నుంచి కూడా 2011 నుంచి నేను బిజినెస్ లోకి వచ్చాను. ఏం బిజినెస్ చేశారు 2011? చిన్న మార్కెటింగ్స్, ఇప్పుడు లైక్ పాకెట్ మనీ అన్ని చేసుకొని 5,000 10,000 నుంచి స్టూడెంట్స్ లో చిన్న ప్రొడక్ట్స్ తెచ్చి ఫ్రెండ్స్ లోనే వాటిని మార్కెటింగ్ చేయడం. దాని తర్వాత B2B అని చెప్పేసి బిజినెస్ టు బిజినెస్ సర్వీసెస్ ని స్టార్ట్అప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిలేటెడ్ లో, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ నుంచి వాళ్ళకి మెషినరీయా లేకపోతే వాళ్ళకి ఏం ప్రొడక్ట్స్ కావాలో ప్రొడక్ట్స్ అరేంజ్ చేయడం అని సర్వీసెస్ రిలేటెడ్ లో ఒక 4-5 years చేసాం. దాని తర్వాత షేర్ మార్కెట్, బిట్ కాయిన్, రియల్ ఎస్టేట్ అన్ని చేస్తూ వచ్చామన్నమాట. సో అన్ని చేస్తూ వచ్చి మనదంటూ ఓన్ బ్రాండ్ అనుకున్నప్పుడు మిస్టర్ టీకి వచ్చామన్నమాట. ఓకే అన్న, బిట్ కాయిన్ అన్నారు కదా, షేర్ మార్కెట్ ఎలా అనిపించింది ఆ టైం? షేర్ మార్కెట్ అనేది ఇట్స్ లైక్ అంటే అది కంప్లీట్ గా ఇంకా మనం చెప్పము. నేనైతే అది ఎవరి చాయిస్ వాళ్ళదే అనమాట. నేను అది ఒక స్టేజ్ వరకు, ఇట్స్ లైక్ ఒక స్టేజ్ వరకు మనకి హై ఇచ్చింది, చేశాము. తర్వాత ఎందుకో ఇంకా చాలు అనిపించింది. మేము దాన్ని నష్టం వచ్చిందా దాంట్లో? షేర్ మార్కెట్ ఉంటది, ఆఫ్ కోర్స్ ప్రాఫిట్ ఉంటది, లాస్ ఉంటది. సో మనం ఇప్పుడు ఎక్కడ ఏదైనా సరే ఎక్కడి వరకు చేయాలి, ఎక్కడి వరకు ఆపేయాలి అనేది మనకు క్లారిటీ ఉండాలి. దాన్ని బట్టే మనం సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం అనేది. ఓకే అన్న, మరి డాడీ వచ్చేసి రైతే కదా? అవును, ఫార్మర్. మరి రైతు అంటే ఎక్కువగా మనం ఫార్మర్కి వెళ్ళిపోతాం, లేకపోతే జాబ్ అంటా ఉంటాం. మీకు ఎప్పుడు జాబ్ చేసి థాట్ రాలేదు? చేశారు అసలు? చేయలేదు. అసలు జాబ్ థాట్ రాలేదు. ఇప్పుడు నేను పెరిగిన సర్కమ్స్టాన్సెస్ అంటే ఆ విలేజ్ లో కూడా నాకు చిన్నప్పటి నుంచి అట్రాక్ట్ చేసింది ఏంటంటే, ఇప్పుడు లైక్ అంటే మాకు ఒక 4-5 acres ఉంది. బట్ మాకంటే ఎక్కువ ఒక 20 acres 30 acres ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు 4 acres లేదా 20-30 acres ఇద్దరు ఇట్లా డిఫరెన్స్ నేను ఏం అబ్జర్వ్ చేశా అంటే, చాలా మంది మైండ్ సెట్ ఏముందంటే వీళ్ళకి 4 acres ఉంది కాబట్టి తక్కువ ఇన్కమ్ ఉంటుంది, వీళ్ళకి 20-30 years ఉంది ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది అన్నారు. నేను దాంతో అలాంగ్ విత్ దట్ నేనేం అబ్జర్వ్ చేశా అంటే, వీళ్ళు 4 acres 5 acres ఉన్న వాళ్ళు వీళ్ళే చేసుకుంటున్నారు. అంటే సెల్ఫ్ వర్క్ ఉంటుంది, వీళ్ళే చేసుకునే వాళ్ళకి ఇన్కమ్ తక్కువ ఉన్నది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒక 10 మందిని లేదా 20 people ని 30 people ని వర్క్ లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ పనులు చేయించుకుంటున్నారో వాళ్ళ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 4 acres ఉన్న ఇంకొక పర్సన్ మా విలేజ్ లో ఒక 20 acres వేరే వాళ్ళది కౌలుకి తీసుకున్నాడు. ఇప్పుడు ఈయనకి ల్యాండ్ లేదు, కౌలుకి తీసుకున్నాడు. కౌలుకి తీసుకుంటే ఈయన ఇన్కమ్ పెరిగింది. ఎలా పెరిగింది? ఇంకొక 20-30 మందితోటి ఎక్కువ పని చేయిస్తున్నాడు. అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి ఇన్కమ్ ఎక్కువ ఉండాలంటే మన వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉండాలి. సో మన వర్కింగ్ అవర్స్ పెంచుకోవాలంటే ఎక్కువ మందితో పని చేయించుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఒకటి చేయాలనుకున్నాం, ఇప్పుడు నేను వ్యవసాయంనే తీసుకుంటున్నాను. నేను 4 ఎకరాలు చేయాలంటే నేను మా ఫ్యామిలీ చేసుకుంటే సరిపోతుంది ఎగ్జాంపుల్. అదే ఇంకో 40 మందితో చేయించే స్టేజ్ కి వచ్చామనుకుంటే ఆటోమేటిక్ ఇన్కమ్ పెరిగిపోతుంది అనమాట. అక్కడి నుంచే నాకు థాట్స్ అలా అంటే, ఇప్పుడు మనం ఏం చేసినా కానీ
ఒక 20 పీపుల్ ని 30 పీపుల్ మనం ఏం చేయాలనుకుంటున్నామో దాంట్లోకి ఇన్వాల్వ్ చేయాలి. దాంట్లోకి ఇన్వాల్వ్ చేసినప్పుడు దాంట్లో మనకు ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు నా బిజినెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను B2B చేశాను. B2B నేను చేసినప్పుడు ఏం చేశాను, నా ఫ్రెండ్ సర్కిల్ లోనే స్టూడెంట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళని, నా ఫ్రెండ్స్ ని ఏం చేశాను, నేను ఇది చేస్తున్నాను మీరు రిఫర్ చేయండి, ఏమైనా సేల్ అయితే మీకు 50% ఇస్తా, కొంతమందికి 70-80% కూడా ఇస్తా అని చెప్పిన. ఎందుకంటే ఇక్కడ నేను వర్క్ చేసేది నేను వర్క్ చేస్తున్నాను, నాకు వచ్చే ప్రాఫిట్ నాకు వస్తుంది. ఇప్పుడు పక్కన మా ఫ్రెండ్ ఉన్నారు, ఇప్పుడు ఆయనకి నేను చెప్పకుంటే ఆయన ఏం చేయరు, నాకేం రాదు. ఆయనకు చెప్పాను, ఆయన ఒకటి ఏదైనా రిఫరెన్స్ ఇచ్చాడు, 10,000 వచ్చింది, ఆయనకి 7-8,000 ఇచ్చి నాకు 2,000-3,000 మిగిలిన కానీ నాకు ఎక్స్ట్రానా కాదా? సో ఇక్కడ నేను నాకెంత వాళ్ళకెంత అన్నట్లు కాకుండా అవసరమైతే నాకంటే డబల్ వాళ్ళకే ఇచ్చైనా సరే నాకు ఆ పర్సన్ ద్వారా ఇన్కమ్ రావాలి. ఇలా ఒక 20 పీపుల్ ని 30 పీపుల్ ని సెట్ చేసుకొని వర్కింగ్ అవర్స్ పెంచుకోవడం మీద, అంటే నేను ఏ బిజినెస్ చేసినా నేను కాకుండా దాంట్లోకి ఒక 20 మందిని 30 మందిని ఎంగేజ్ చేయాలనే కాన్సెప్ట్ లోకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొడక్ట్, అది ఏ బిజినెస్ అన్నా కానివ్వండి, ఏ ప్రొడక్ట్ అన్నా కానివ్వండి, ఈ రూట్ లో నేను ప్లాన్ చేసుకున్నాను. నేను మంచి సక్సెస్, మంచి ప్రాఫిట్స్ చూశాను. ఓకే, స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి ఇదంతా ఇంటర్మీడియట్ నుంచి ఒకప్పటి నుంచి బిజినెస్ మైండ్ అయిపోయింది. బిజినెస్ మైండ్ అన్న 2019 కి అవతల ఇప్పుడు అవతల ఎలా అనిపిస్తుంది? గుడ్. అంటే ఇది అంతా కూడా ఏంటంటే లెవెలప్ అన్నమాట. ఇది అంతా జర్నీ. ఇప్పుడు ఇయర్ టు ఇయర్, అంటే ఇప్పుడు మనం మేబీ నిన్నటికి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే నేను అచీవ్ చేసింది ఏంటి, ఎర్న్ చేసింది ఏంటి కనపడకపోవచ్చు. బట్ ఎవ్రీ ఇయర్ టు ఇయర్, ఇట్ ఈస్ అరౌండ్ 14 years అవుతుంది కదా. ఎవ్రీ ఇయర్ టు ఇయర్ నాది 100% ఎవ్రీ ఇయర్ లో లెవెలప్ అనేది 100% ఉంది. ఓకే, బిజినెస్ కి వచ్చే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? బిజినెస్ కి వచ్చే వాళ్ళకి నేను అందరికి సజెస్ట్ చేసేది ఒకటి, ఫస్ట్ మీ టైం ఇన్వెస్ట్ చేయండి. మీరు ప్రయోగాలు చేసి లాస్ అయ్యేదానికంటే ఎవరైతే మీ సర్కిల్ లో బిజినెస్ లో ఉన్నారో వాళ్ళతో ఒక 6 months 1 year మీరు అసోసియేట్ అవ్వండి. అసోసియేట్ అయ్యి మీ స్కిల్స్ తోటి వాళ్ళకి ఏ విధంగా ప్రాఫిట్స్ రైజ్ చేయగలుగుతారు, లేదా వాళ్ళ టర్న్ ఓవర్ రైజ్ చేయగలుగుతారు, మీ ఎఫర్ట్స్ వాళ్ళకి ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్ గా మీకు ఒక అవగాహన వస్తుంది, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది ఐడియా వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మీకే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు నేను నా ఓన్ గా నేను చేయగలుగుతానని ఒక కాన్ఫిడెంట్ లెవెల్ వస్తుంది. అప్పుడు మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఓకే అన్న, ఇంకొకటి అన్న, ఇప్పుడు మిస్టర్ టి నవీన్ రెడ్డి దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి, మీ దగ్గర బిజినెస్ చేయడానికి వస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు మరి? అంటే ఫ్రాంచైజెస్ కానీ, నమ్మకం కానీ. ఫ్రాంచైజెస్ కి వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు సొంతంగా ఏం చేయకండి. ఏదైతే స్టాండర్డ్స్, ఇప్పుడు కంపెనీ మా అవుట్లెట్స్ ఉన్నవి, మా అవుట్లెట్ లో ఏదైతే స్టాండర్డ్స్, ఏదైతే టేస్ట్ ఫార్ములా మెయింటైన్ చేస్తున్నామో మీరు 100% ఆ టేస్ట్ మీద ఫోకస్ చేయండి. మేము ఇక్కడ కంపెనీ సైడ్ ఇచ్చిన టేస్ట్ మీరు అంటే ఇప్పుడు కొన్ని రిమోట్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న మండలాలు, పల్లెటూర్లను బేస్ చేసుకుని ఉంటవి. మీరు అక్కడ పెట్టినా సరే మన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి, మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ బిజినెస్ వస్తుంది. ఓకే, ఎంత చెప్తారన్న ఒక ఫ్రాంచైజ్ కి? ఒక ఫ్రాంచైజ్ మనం 4 lakh ఉంటుంది, విచ్ ఈస్ నెగోషియబుల్ అనమాట. ఇట్ డిపెండ్స్ అంటే మనకి ఏ ప్లేస్ లో తీసుకుంటున్నారు, ఇక్కడ నుంచి అక్కడికి ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుంది, వాటిని బట్టి మళ్ళీ లైక్ డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరే మొత్తం ప్రాపర్టీ అంతా చూసేస్తుంటారు? లేదు, యాక్చువల్ గా ఏముంటుందంటే మా సైడ్ నుంచి బ్రాండింగ్ ఉంటుంది. ఏదైతే మెనూ ఐటమ్స్ ఉంటాయో ఆ మెనూలో ఉన్న ఐటమ్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం మేము ప్రొవైడ్ చేస్తాం, బ్రాండింగ్ ఇస్తాం, అండ్ ఆ ట్రైనింగ్ ఏదైతే మెనూ కావాల్సింది ఉంటుందో ఆ ట్రైనింగ్ మేము ఇస్తాం అనమాట. ప్లేస్ వాళ్ళు చూసుకుంటే మేము వెళ్ళి సర్వే చేస్తాము, వాళ్ళకి మళ్ళీ అక్కడ మా సైడ్ నుంచి కాకుండా అక్కడ ఆ ప్లేస్ కి సమ్ డిపాజిట్ ఉంటుంది, అండ్ అక్కడ సమ్ సీటింగ్ అని, కౌంటర్ అని కొన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఆల్ టుగెదర్ ఇప్పుడు మా బ్రాండ్ ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకైతే మా దగ్గర ప్లస్ అక్కడ ప్లేస్ దగ్గర మొత్తం కలిపి 6 నుంచి 8 lakh rupees ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ కనుక తీసుకుంటే టీ ఇండస్ట్రీలో ప్రాఫిట్ అనేది ఫస్ట్ మంత్ నుంచి మనం కన్సిడర్ చేయలేము, 3 to 5 months పడుతుంది. అంటే అది స్టేబుల్ అయిపోయి మనకి బిజినెస్ అర్థం కావడానికి. సో ఈ 3 to 5 months తర్వాత కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఇప్పుడున్న వాటికి 6 to 8 lakh పెడితే 2 lakh 3 lakh వరకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, మంత్లీ 2 lakh 3 lakh ప్రాఫిట్ వస్తుంది. ఓకే అన్న, ఇందాక మీరు చెప్పినట్టు 14 years అవుతుంది మీరు సక్సెస్, నిజంగా సక్సెస్ అయ్యారా? ఇప్పుడు సక్సెస్ కాకుంటే మీరు నా వరకు రీచ్ అయ్యాలంటే రీచ్ అవ్వను, కొంచెం మీ ఫేస్ లో స్ట్రగుల్స్ కొంచెం మనం చూస్తా ఉన్నాం కదా బయట కూడా, అవి నా పర్సనల్ వేరు, ప్రొఫెషనల్ వేరు అనమాట. ఇస్ ద థింగ్, ఇప్పుడు పర్సనల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీలో ఇట్ మే బి విత్ యువర్ మదర్ ఆర్ యువర్ డాడ్ ఆర్ యువర్ బ్రదర్, ఇవి కామన్ ఉంటాయి అనమాట. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు మా బ్రాండ్ అనేది బాగా ఎక్స్పోజ్ అయ్యింది కాబట్టి, నేను ఎక్కువ మందికి నోటెడ్ కాబట్టి నా పర్సనల్ ఇష్యూస్ కూడా పబ్లిక్ కి చూపించడం జరుగుతుంది కాబట్టి నేను ఏదో స్ట్రగుల్ అవుతున్నాను. అది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండేది, ఫ్యామిలీ ఇష్యూస్ అనేది నాకు కూడా ఉన్నవి. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, అంటే మీకు పర్సనల్ ఇష్యూస్ వల్ల ఏమైనా బిజినెస్ కి ఏం కాలేదు. ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను డిప్రెషన్స్ కి వెళ్ళాను, ఒక 6 months ఇన్యాక్టివ్ ఉన్నాను. 6 months తర్వాత నేను బయటకు వచ్చి వర్క్ చేశాను. వర్క్ చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఇంటర్వ్యూలో నేను రివీల్ చేయాల్సి వచ్చింది.
మీరు అన్నట్లు ఇంపాక్ట్ ఉంటే ఆ ఇంటర్వ్యూ తర్వాత నా బిజినెస్ డౌన్ కావాలి, Hmm. అందులోటి నేను 6 months తర్వాత రీస్టార్ట్ చేసిన బిజినెస్, ఉమ్, 6 months గ్యాప్ ఇచ్చి నేను రీస్టార్ట్ చేసిన కాబట్టి ఇంకా డల్ అవ్వాలి. ఓకే. బట్ ద థింగ్ ఏంటంటే నాకు 6 months ముందు ఏదైతే గ్రోత్ ఉందో ఉమ్, దానికంటే 10 times హై రెస్పాన్స్ ఇప్పుడు మాకు వస్తుంది. మాకు అలా అనిపించట్లేదు కదన్నా. మీరు ఇప్పుడు ఇక్కడ క్రౌడ్ చూశారు క్రౌడ్ కదా. చూసినాం, బట్ Yeah. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే నవీన్ రెడ్డి, మిస్టర్ టి Ah. నవీన్ రెడ్డి అనేది చాలా తగ్గిపోయింది, ఏం franchises లేదు, ఏం రావట్లేదు. లేదు. అలా మీరు ఏం నా- లేదా? మా పేజ్ కానివ్వండి, Hmm. కంపెనీ పేజ్ కానివ్వండి, నా అకౌంట్ కానివ్వండి, ఉమ్, మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు కొత్త అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేసి 15 days, ఉమ్, ఈ 15 days లో అరౌండ్ 10 outlets వరకు ఓపెన్ అయినవి. ఉమ్, బట్ ఇవన్నీ ఎట్లుంటది అంటే ఒక 30 to 40 days అన్నమాట. Hmm. అంటే వాళ్ళ ప్లేస్ దొరకాలి, అక్కడ వర్క్ సెట్ అవును. అరేంజ్మెంట్ చేసుకోవాలి. మీరు చూడండి, నేను ఇప్పుడు ఆన్ లైవ్ చెప్తున్నాను, ఉమ్, డిసెంబర్ లో వీఆర్ గోయింగ్ టు టచ్ 100 నుంచి 150 outlets మేము టచ్ చేయబోతున్నాం. ఉమ్, అవి జనవరిలో ఓపెన్ అవుతాయి. సూపర్. జనవరి వచ్చే వరకల్లా నేను చెప్తున్నాను, ఉమ్, నేను జనవరి ఎండ్ లో కావాలంటే మీతోనే ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాను, ఓకే అన్న, మళ్ళీ షూర్, కూర్చుందాం. ఉమ్, నేను ఆ 150 లిస్ట్ పెట్టుకొని కూర్చుంటాను. కంపల్సరీ వద్దాం. ఖచ్చితంగా జనవరిలో ఆ నెల ఓపెన్ అయ్యే 150 outlets ఉంటాయి. ఓకే.